నా పేరు విమలాక్షి. నా పేరు అంజీనమ్మ. నేను వచ్చేసి ఎంబ్రాయిడింగ్ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేనైతే సార్ నేను ఇంట్లోనే ఉంటుంటే సార్ నేను మా అమ్మ వాళ్ళగానే నీకేమి చదువు వద్దు ఏమి లేదులే ఉండు, కాళ్ళు లేవు కదా, ఎందుకు పోతున్నావు నువ్వు. అందరూ ఆడుకుంటుంటే మేము కట్టపైన ఇట్లా కూర్చొని చూసేవాళ్ళు. మాకి కాళ్ళు నింటే మేము అట్లా వాళ్ళు సరిగా ఆడుకునే వాళ్ళు. చాలా బాధ అనిపించింది సార్ చిన్న తప్పు. 10th క్లాస్ వరకు కష్టపడి అట్లే చదువుకున్నాను. ఖాళీగా ఉంటావు సంవత్సరం అంత ఇంట్లోనే. మళ్ళీ సార్ జీవో సార్ వచ్చి ఇట్లా ఎంబ్రాయిడింగ్ పెడతారమ్మా ఆడిట్లో వెళ్తావా అంటానంటే వెళ్తాను సార్. అంతకుముందు అయితే మా అమ్మ నాయన్ని అడగల సార్. ₹10 అడగాలంటే కానీ ఇప్పించుకొని అడగల. అడిగితే ఇచ్చేగానే కష్టం అప్పుడు. ఇప్పుడు ఈ వర్క్ నేర్చుకున్నప్పటి నుంచి మన సొంతం మన చేతిలోనే ఆడతారు సార్ డబ్బులు. కానీ వాళ్ళు అడిగే పనే బాగున్నాం సార్. మేమైతే మా కాళ్ళపైన మేము బతుక్కుంటాము. ఒక్కరిని ₹1 అడగం సార్. ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని అడగం సార్. మేము స్వతహాగా బతుక్కుంటాం. ఈ ఆడిట్ వచ్చిన తర్వాత మాకు ఒక ధైర్యం అనేది వచ్చేసింది సార్. మాకు ఇప్పుడు బాగుంది సార్ మా లైఫ్.